నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే చిన్న చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వం తరపు నుంచి మనకి మైక్రో మీడియం దాని ప్రకారంగా లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అవును, ఎంఎస్ఎంఈ లోన్స్. ఎస్, అలా ఎంఎస్ఎంఈ లోన్స్ తీసుకున్నప్పటికీ వాళ్ళ వ్యాపారం అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కడ చూడట్లేదు. అండ్ అలాగే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు అనుకున్న ధర కూడా వాళ్ళకి రావడం లేదు. అసలు ఎందుకు సార్ ఇలా జరుగుతూ ఉంది? దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ అంటే మీరేం చెప్తారు? చెప్పడమే కాదు, ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ కూడా ఉంది. సో అఫ్ కోర్స్ డీటెయిల్ గా చెప్తాను వన్ బై వన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే లోన్స్ మీరు 50,000 దగ్గర నుంచి ముద్రా లోన్స్లో, అలాగే గొర్రెల పెంపకం కానివ్వండి, కోళ్ళ పెంపకం కానివ్వండి, పోల్ట్రీ ఫార్మ్ బిజినెస్ సో ఇవన్నీ కూడా వ్యవసాయం బిజినెసెస్. అంటే రైతులకు సహాయం అవుతుంది కదా అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు, బ్యాంక్స్ కలిసి జాయింట్ ఎఫర్ట్గా స్టార్ట్ చేశారు. సో తీసుకుంటున్నారు జనాలు, మార్కెట్లో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ ఇంకా కూడా లాసెస్ లోనే మనం చూస్తూ ఉన్నాం. బాగా స్ట్రగుల్ అవుతున్నారు. ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీళ్ళందరూ కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా అన్ని డాక్యుమెంటేషన్ అంతా ప్రాసెస్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత లోన్స్ తీసుకోవడం జరిగింది. 90 లక్షల వరకు, 10 కోట్ల వరకు లోన్స్, చిన్న పెద్ద మరీ పెద్ద లోన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ నాలెడ్జ్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి, సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సర్వీస్ ఎలా చేయాలో నాలెడ్జ్ ఉంది, ట్రేడింగ్ చేయాలి ఆర్ ట్రేడింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వ్యవసాయం చేసే రైతన్నలకు పోల్ట్రీ ఫార్మ్ బిజినెస్ గురించి ఐడియా ఉంటుంది, గొర్రెల ఫార్మ్ ఐడియా ఉంటుంది. కానీ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేయాలి, ఈ ఐడియా అనేది ఒక మేనేజ్మెంట్ క్లాసెస్ ద్వారా వస్తుంది. ట్రూ, బిజినెస్ లో మెయిన్ గా కావాల్సిందే మార్కెటింగ్. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని మీరు మార్కెట్ చేసుకోవాలి. ఇవాళ చూడండి ఎన్ని బ్రాండ్స్ వచ్చాయి. లైక్ పోల్ట్రీ ఫార్మ్ కంపెనీస్లో చాలా కంపెనీ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ పేర్లు చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కానీ వీళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారు? మరి మిగతా వాళ్ళు కూడా అదే డబ్బుతో, అదే ఇన్వెస్ట్మెంట్తో, అదే ఫోకస్తో, అదే తెగింపుతో ఎందుకు చేయలేకపోతున్నారు? సో దట్ ఈస్ వేర్ దే ఆర్ ల్యాకింగ్. ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ లెసన్స్. అమ్మో ఇదేదో పెద్ద చదువు గురించి చెప్తున్నారు, అస్సలే కాదండి. మీరందరికీ కూడా తెలుసు, మార్కెటింగ్ అంటే దీనికి మీరు చెప్పుకోదగ్గే పద్ధతి. అది మనిషికి పుట్టుక నుంచి ఒక్కొక్కసారి రాకపోవచ్చు, కానీ అది మనం నేర్చుకోవచ్చు. దాన్ని అంటారు సాఫ్ట్ స్కిల్స్. సింపుల్ అండి. మీరు ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి, కోల్డ్ కాలింగ్ అంటే ఏంటి, ఎలా మీరు బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి, దానికి ఒక పద్ధతి గల ఒక స్ట్రాటజీ ఉంటే దాన్ని మనం ఎలా ఫాలో అవ్వాలి. తూచా తప్పకుండా పొద్దున్నే మీరు 4 గంటలకు 5 గంటలకు లేచేసేసి అంత కష్టపడుతున్నప్పుడు మీరు ఫ్యాక్టరీ నడిపించుకోవడానికి, పోల్ట్రీ ఫార్మ్ నడిపించుకోవడానికి ఇది చాలా చిన్న విషయం. కానీ ఈ చిన్న విషయం వల్లనే మీరు చాలా పెద్ద ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. అదే ఇక్కడ నేను చూపించబోతున్నాను ఈ ఆర్టికల్లో. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూస్తే శిరీష, ఇది 5th ఆగస్ట్ వచ్చిన ఆర్టికల్. ఇది ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్లో. ఇక్కడ మనం చూస్తే ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్స్ ప్రాఫిట్స్ హెల్దీగా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు లోన్స్ ఇచ్చుకుంటున్నారు, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు స్లిపేజెస్ రాబోతున్నాయి, మే రైజ్ అన్నమాట. అది ఎందులో? అగ్రికల్చరల్ లోన్స్లో, మైక్రో లోన్స్లో. సో ఇది మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అగ్రికల్చరు మన ఇండియాకి బ్యాక్ బోన్ లాంటిది. మన వ్యవసాయము, మన రైతన్నులు అందరూ కూడా మోర్ దెన్ 70% భారతదేశంలో బ్రతికేది ఈ క్రాప్స్ పైనే. సో వాళ్ళే కాబట్టి వాళ్ళకి అసలు సపోర్ట్ లేదు. ఎంఎస్ఎంఈలు, చిన్న చిన్న కంపెనీస్ పెద్ద పెద్ద కళలతో వస్తున్నారండి. మైక్రో సెటప్తో స్టార్ట్ చేసి స్మాల్కి వెళ్దాము, స్మాల్ తర్వాత మీడియంకి వెళ్దాము, మీడియం తర్వాత మనం ఒక లార్జ్ కార్పొరేట్ అవుదామనే కళలతో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది ఫెయిల్ అవుతున్నారు. సో ఇక్కడే ఈ న్యూస్లో అదే చెప్పబడింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి లోన్స్ అనేది మాత్రం ఎలిజిబుల్ పీపుల్కే వస్తుందండి. ప్రతి రోడ్డు మీద పోయే వారికి ఇలాంటి అగ్రి లోన్స్ కానివ్వండి, మైక్రో సెటప్ లోన్స్ కానివ్వండి రావు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఆల్రెడీ మంచి ప్లానింగ్తో ముందుకొచ్చారు, సెటప్ అంతా నడిపిస్తున్నారు, లోన్స్ ఇస్తున్నారు, ఇంకా కొత్త కొత్త స్ట్రాటజీస్ తీసుకొస్తున్నారు కూడా. కానీ అంతవరకు మనం ఆగేలేం కదా. లోన్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఇంట్రెస్ట్ కడుతున్నారు, ఈఎంఐస్ కడుతున్నారు, జీతాలు ఇస్తున్నారు, కరెంటు బిల్ కడుతున్నారు, ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి. కానీ ఇలాంటి అన్ని ఫెయిల్యూర్స్ని మీరు తీసుకొని ఉండలేరు అక్కడ. సో కాబట్టి మీకు కావాల్సింది ఇది సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఇది ఒక ఎమర్జెన్సీ. మీరు బిజినెస్లో ఇప్పుడే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకపోతే మీరు తీసుకున్న లక్షల నుంచి కోట్ల లోన్కి మీరు అప్పులు ఇంకా కట్టలేక చాలా ప్రాబ్లంలోకి వచ్చేస్తారు. మీకు కావాల్సింది
ఒక మంచి ఒక కాన్సన్ట్రేటెడ్ ఐడియాతో మీకు ఒక గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరు రెడీ అంటేనే మీరు ఖచ్చితంగా ఈ వీడియో మీ శ్రేయోభిలాషులకు మీ ఫ్రెండ్స్కి అందరికీ పంపించుకోవడం చెప్తాను. ఎందుకంటే లోన్స్ వస్తాయి, రావని కాదు. ఎందుకంటే చాలామంది అక్కడ ఇంకా క్యూలో ఉన్నారు. ఎవరికైతే క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేదు, ఎవరికైతే ఆదాయం ప్రూఫ్లు లేవు, ఎవరికైతే బిజినెస్ సెటప్ లైసెన్సెస్ లేవు, ఇవన్నిటికీ కూడా ఒక చాలా పెద్ద సొల్యూషన్ క్లాస్ అనేది ఉండబోతుంది శిరీష. సో ఇవన్నీ డీటెయిల్గా అందరూ ప్రిపేర్ అవ్వని చెప్తాను శిరీష. ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ వీటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే? లోన్ కి సంబంధించింది కావచ్చు, అప్పులున్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ గా ఒక మంచి పొజిషన్ లో ఉండాలి, పిల్లలకి మనీ సేవింగ్ ప్రకారంగా చూసుకుంటే ఏ ప్లాట్ఫామ్ బాగుంటుంది, ఇలా అన్నిటికీ మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎవ్రీ సండే ఇన్ అ మంత్లో నార్మల్ క్లాసెస్ అనేవి జరుగుతుంటాయి. కానీ మీకు అవసరమైంది ఏంటంటే ఒక కంప్లీట్లీ కాన్సన్ట్రేటెడ్ ఒక స్పెషలైజ్డ్ మాస్టర్ క్లాస్. సో ఈ మాస్టర్ క్లాస్ కోసము మీరు చేయాల్సిందల్లా ఇమ్మీడియట్గా మీరు చేయాల్సిందే ఒక నంబర్ మీకు చెప్తాను. ఆ ఇన్ఫాక్ట్ నంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. మీకు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ క్లాస్ ఉంటుంది మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు. సో మీరు చేయాల్సిందల్లా ఈ క్లాస్ అటెండ్ అవ్వడము. ఇందులో మీకు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చు లేదా ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా దయచేసి కాల్ మాత్రం చేయకండి. ఇమ్మీడియట్గా మీకు నంబర్ బిజీగా వస్తే మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే మీ మనసులో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో, మీ మైండ్లో ఏదైతే టెన్షన్ ఉందో దానికి ప్రశ్న రూపంలో ఒక టెక్స్ట్ మెసేజ్ లేదా ఒక వాయిస్ మెసేజ్లో మీరు పెట్టారనుకోండి, ఇమ్మీడియట్గా మా టీం నుంచి స్వయంగా నేను కూడా మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము. మీకు రిజిస్టర్ చేసుకోండి. ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు ప్యానెల్లో. సో నాతో పాటు అందరూ మీకు సపోర్ట్ చేస్తారు ఈ విషయంలో శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.